హలో హాయ్ అండి, శ్రావణి మొక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి, ఈరోజైతే ఈ ఫోటో ఏంటి శ్రావణి దేవుడి ఫోటో అంటున్నారా? నేనైతే ఇది హనుమాను జయంతి రోజు నేను దీపాలు పిండి దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి. ఇది నా దేవుడి మందిరం అనమాట. నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను, ఏంటి, ఎట్లా అనేది వీడియో అనమాట. నేనైతే చిన్న చిన్న ఫోటోలే ఉన్నాయండి నా దగ్గర, పెద్ద పెద్ద ఫోటోలు లేవు. మొత్తం వీడియో తీశాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో కొంచెం చిన్న కామెంట్ పెట్టండి. ఏదన్నా నాకు తెలియని ఏమన్నా ఉంటే, నాకు తెలిసినవి అయితే నేను చేశాను. నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు పెట్టండి. ఇదిగోండి, వైట్ పేపరు, అదే న్యూస్ పేపర్ తీసుకొని మొత్తం పటాలు అవన్నీ పేపర్ మీద పెట్టుకున్నానండి. కొంతమంది క్లాత్ వేసుకుంటారు, నేనైతే న్యూస్ పేపర్ వేసుకుంటాను. న్యూస్ పేపర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని అవన్నీ తీసుకొని పెట్టుకుంటానండి. అవన్నీ ఎందుకంటే మొత్తం కటిక నేల మీద పెట్టకూడదండి. వాటర్లో కొంచెం రాక్ సాల్ట్, కొంచెం పసుపు, రోజ్ వాటర్ వేసుకున్నానండి క్లీన్ చేసేటప్పుడు పటాలు. ఇదిగోండి మందిరం, అది గంధం, జవ్వాదు, పచ్చకర్పూరం, రోజ్ వాటర్, సెంటు అండి నేను కలిపింది దీనిలో. గంధం బొట్లకి అవి ఏంటంటే కొంచెం దేవుడికి కూడా పెడితే కొంచెం బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే ఏదన్నా గుడిలో ఉన్నట్టు మనకి ఆ ఫీల్ ఉంటుందండి. అవన్నీ చేసుకుంటే దేవుడికి ఎంత చేసుకుంటే అంత మంచిది కదండి. నేనైతే ఎలా పడితే అలా చేయనండి. తలకు పోసుకొని మనం నీట్గా చేస్తేనే చెయ్యాలి. లేదనుకోండి, ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటాము. అట్లా చేసుకోవాలండి, ఎందుకంటే అట్లా మడ్డిగా చేయకూడదు. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నాకైతే 2 కర్చీఫ్లు పెట్టుకుంటాను, తడిది ఒకటి, పొడిది ఒకటి అనమాట. మొత్తం ఇలా క్లీన్ చేసుకొని అన్నీ కింద పెట్టుకొని వైట్ పేపర్ మీద దేవుడి సామాను అంతా, పటాలు అన్నీ క్లీన్ చేసుకుంటాను. ముందుగానే దేవుడి సామాను అన్నీ తోముకుంటాను కదా మొత్తం. ఇదిగోండి, అదే ఫస్ట్ కొంచెం తీసుకొని నేను అదంతా ముందు చూసారు కదా, అదంతా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం ఆ వాటర్తోనే అదంతా క్లీన్ చేసుకొని అది అంటే దూపమాత పెడతాం కదా, అదంతా కొంచెం బ్లాక్గా వచ్చేసిద్ది అనమాట. మొత్తం క్లారిటీగా చూడండి. కొంచెం నేను తుడుచుకున్నాను, అవన్నీ వీడియో తీయలేదండి. పాప కరెంటు వస్తా పోతా ఉంది, ఇంకా అందుకని తీయలేదు. ఇదిగోండి, ఇట్లా మనం ఇది రాసుకోవాలి. రాసుకొని కొంచెం బొట్లు అవన్నీ పెట్టుకోవాలి. బొట్లు అవి పెట్టుకొని పసుపు, కుంకుమ ఎంత చేసుకుంటే మనకు అంత మంచిదండి దేవుడికి. కొంతమంది అందరూ కటిక నేల మీద పెట్టి దీపారాధన చేస్తారు. అది ఎందుకు చేస్తారో తెలియదు, తెలిసి చేస్తారో తెలియదు, తెలియక చేస్తారో తెలియదు. మాకన్నీ తెలుసు అంటారు. మనం అట్లాంటి వాళ్ళకి మనం ఏమి చెప్పకూడదు కూడా, అనవసరం అట్లాంటి వాళ్ళ గురించి. అదేదో అంటారు చూసావా, బాగుపడే వాళ్ళని చూసి ఏడుస్తారు అన్నట్టు. వాళ్ళు చేసే వాళ్ళని చేసి ఏడుస్తూ ఉంటారు. ఇదిగోండి, నాకు తెలిసిందే నేను చేసుకుంటున్నాను. నేను దీనిలో చిన్న పొరపాట్లు కానీ, నాకు ఏదన్నా తెలియనివి కానీ ఏమన్నా ఉంటే చెప్పండి. అలా ముగ్గు వేసుకున్నాను. నేను స్వస్తిక్ వేసుకుంటానండి. అంటే అది కొంచెం వర్షంలో బాగా తడిసిపోయింది, ముగ్గు ప్లేట్ అనమాట. అది వర్షంలో బాగా తడిసిపోయిందని చెప్పాను. ఎప్పుడు ముగ్గు ప్లేట్తోనే వేసుకుంటాను. ఇలా నేను ముగ్గుతో వేసుకున్నాను. ఆ ముగ్గులో కూడా కొంచెం సాల్ట్ కలుపుకుంటేనంట నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఉండదండి. నేనైతే అట్లాగే చేస్తాను. ఇంకా
అట్లా చేస్తే కొంచెం మనకి నెగిటివ్ ఎనర్జీ కానీ అంటే ముగ్గులో కదా ఉంటుంది. చాలా పూర్వకాలం నుంచి వస్తుందది. ఇదిగోండి బందీఖానా అన్నట్టు దేవుడు అక్కడ కూర్చోవాలి అంటే 4 వైపులా మనం ఎలా ముగ్గేసుకుంటామో అలాగా బందీగా మనం అట్లా చేస్తారు, వేసుకుంటారు. అంటే నాకు తెలియదండి, తెలిసింది నేను చేస్తున్నాను. నేను రెడ్ మార్క్‌తో వేసుకుంటాను. ఇంకా అది లేదండి, అందుకని ఇంకా గంధంతో వేసుకున్నాను నేను. స్వస్తిక్ వేసుకొని కుబేరుడు కుంకుమ రెడ్ కుంకుమ అనమాట, అది కూడా వేసుకున్నాను. కొంచెం జవ్వాదు, కొంచెం స్ప్రే, ఇంట్లో మనం వాడుకుంటాం కదండి స్ప్రే, అది వేసుకోవచ్చు. అవన్నీ వేస్తే ఏంటంటే దేవుణ్ణి చక్కగా మనం కూర్చోబెట్టినట్టు అండి. అలా న్యూస్ పేపరు వేసుకోకూడదండి, ఎందుకంటే దాని మీద ఎన్నో అక్షరాలు ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, అలా వేసుకోకూడదు అనమాట. న్యూస్ పేపర్ వేసుకుంటే మనకి ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి నా తులసి చెట్టు మొత్తం దీపారాధన చేశాను, పాప చేసిందండి. అంటే నేను లోపల అవన్నీ క్లీన్ చేస్తున్నాను కదమ్మా అంటే, ఇంకా అక్కడ నేను దీపారాధన చేస్తాను అని అంటే అమ్మ ఇక్కడ దీపారాధన చేసింది. ఇదిగోండి నా ఫైనల్గా అన్నమాట. కరెంటు పోయింది, అయినా దేవుడు చక్కగా కనబడతాడని నేను అనుకున్నాను. దీపంలోనే చక్కగా కనబడుతున్నాడు కూడా. ఇవన్నీ మా తమ్ముడు ఇప్పించాడండి నాకు. ఈ రోలు మొత్తం అన్నీ అనమాట. మేము బయటకు వెళ్ళాము, బయటకు వెళ్తే మా తమ్ముడు ఇప్పించాడు నాకు. సొంత వాళ్ళు ఇది కాకపోయినా బయట అనేది నాకు నా తమ్ముళ్ళు నా రక్త సంబంధంలా చూస్తున్నారండి నాకు. నేను దానికి హ్యాపీగా ఉంటాను ఎప్పుడు కూడా. నా తమ్ముళ్ళు ఎప్పుడు నాకు ఇదిగా ఉంటారు నాకు. నేను చాలా దానికి సంతోషపడతానండి. ఇదిగోండి ఇంకా నేను ఈ ఫోటో అయితే లక్ష్మీదేవిది, వెంకటేశ్వర స్వామిది నేను తిరుపతిలో తీసుకున్నాను. బాబా గారిది అయితే నేను షిరిడిలో తీసుకున్నాను. చాలా ఇయర్స్ అయిందనమాట తీసుకొని. ఇవన్నీ వెండివి అయితే నాన్న పండక్కి వాటికి ఏమైనా డబ్బులు ఇస్తాడు కదా, ఒక 500 ఇలా చీర తీసుకోమ్మా అని చెప్పాను కానీ అంతకుముందు ఇచ్చేవాడండి. ఆ డబ్బులతో నేను వేస్ట్ చేయలేదు. చీరలు అన్నీ ఎప్పుడు ఉంటాయి కదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాము. అందుకని ఇంకా జ్ఞాపకంగా అనేది ఉంటుందని చెప్పానని దానిలో ఏమన్నా నాకు తగ్గితే ఇంకా ఒక 500 అట్లా వేసుకొని వెండిది లక్ష్మీదేవిని ప్రమిద, ప్లేటు అన్నీ అనమాట. చిన్న చిన్న దేవుడి దగ్గర నేను తీసుకుంటూ ఉంటాను, అలా సమకూర్చుకున్న ఇవన్నీ అనమాట. ఇదిగోండి వారాహి అమ్మవారి పటము అన్నీ అనమాట. నేను అది వారాహి అమ్మవారి పటం కూడా నేను ఏదో గుడికి సంథింగ్ ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఈ కుండలు ఏంటంటే నేను ఈ కుండల్లో కొంచెం రాక్ సాల్ట్ ఇంకా కొంచెం బియ్యం అవన్నీ వేసుకొని తొలిగా బియ్యం కట్ట తీస్తే అట్లా తీసుకొని పెట్టుకుంటానండి దేవుడి దగ్గర. అవన్నీ కనబడకుండా ఏంటంటే ఇంకా ఈ తాబేలు బొమ్మగా పెట్టుకుంటానండి. ఇవన్నీ అన్నమాట. నేను నాకున్న దానిలో చిన్నగా నేను సర్దుకున్నానండి చక్కగా. ఇదిగోండి ఈ మూల ఇత్తడి చెంబు పెట్టుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి. బాయ్.